హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే భారతీయ విజ్ఞాన్ సంస్థాన్, దట్ మీన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఇక్కడ జాబ్లు చూసుకుంటే స్పీచ్ రికగ్నైజేషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ఫర్ ది పూర్ ఇన్ ఇండియా. ఫ్రెండ్స్, దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. అప్లై ఎలా చేసుకోవాలి, మన క్వాలిఫికేషన్ ఏంటి ఉండాలి, మనకి శాలరీ ఎంత ఉంటుంది, పూర్తిగా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి అక్కడ ఆల్ పైన క్లిక్ చేసి పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, అలాగే లాస్ట్ అప్డేట్ మిస్ అయ్యంటే మా ఛానల్ని ఓపెన్ చేసి అక్కడ వ్యూ ఛానల్ పైన క్లిక్ చేశారంటే మా లాస్ట్ అప్డేట్ ఉంటుంది. అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, జాబ్ ప్రొఫైల్ నేమ్ చూసి స్పీచ్ రికార్డింగ్ చెప్పాను కదా, ఇన్ యువర్ లొకల్ డైలెక్ట్. ఫ్రెండ్స్, మనకు తెలుగు లాంగ్వేజ్ కావాలి. అలాగే కర్ణాటక వాళ్ళకి కన్నడ, మరాఠీ వాళ్ళకి మరాఠీ, ఇలా మనం ఏ స్టేట్లో అయితే ఉంటున్నామో ఆ స్టేట్ లాంగ్వేజ్ అయితే మనకు కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఇక్కడ చూసుకోండి, స్కిల్స్ రిక్వైర్మెంట్స్ షుడ్ బి ఏబుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ నేటివ్ లాంగ్వేజ్. అంటే మనం ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాం, మనం చదవడానికి చదివి అర్థం చేసుకోవడానికి అయితే మన లాంగ్వేజ్ మనకు కంపల్సరీగా కావాలి. అదేవిధంగా ఏ స్టేట్లో ఉన్నా సరే వాళ్ళకు ఆ లాంగ్వేజ్ కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలి. అలాగే హ్యావింగ్ ఏ డిగ్రీ ఇన్ నేటివ్ లాంగ్వేజ్ రిలేటెడ్ కోర్స్ ఆర్ ప్రోగ్రామ్స్ ఈజ్ ఎ ప్లస్. అలాగే మన దగ్గర స్మార్ట్ ఫోన్ అయితే కంపల్సరీగా ఉండాలి. షుడ్ హ్యావ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. మన దగ్గర మంచి ఇంటర్నెట్ అయితే ఉంటే సరిపోతుంది. బట్ మనం ఇండియాలో అయితే ఉండాలి. ఇండియాలో నుంచి ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కెన్ బి అప్లై. దట్ మీన్స్ ఫ్రెండ్స్, ఎనీ ఇంటర్మీడియట్ కావచ్చు, డిప్లొమా కావచ్చు, డిగ్రీ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, అప్లై చేసుకోవచ్చు. బోత్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అలాగే ఫ్రెషర్ అయినా సరే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ శాలరీ విషయానికి వచ్చేసి ఎవ్రీ 1 అవర్, దట్ మీన్స్ 60 మినిట్స్, ఎవ్రీ 1 అవర్కు 900 రూపీస్ అయితే శాలరీ ఇస్తున్నారు. దట్ మీన్స్ అంటే రోజుకు మనం ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే అన్ని 900 అయితే ఉంటాయి. ఇక్కడ జాబ్ రోల్ ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ రోల్ ఇది మాత్రం కంపల్సరీగా చూసుకోండి. ఇప్పుడు మనకి జాబ్ రోల్ ఏ విధంగా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ రోల్ చూసుకోండి, జాబ్ డిస్క్రిప్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఏ సెట్ ఆఫ్ టాపిక్స్ విల్ బి గివెన్ టు యూ అండ్ ది టాస్క్ విల్ బి టు రీడ్, అండర్స్టాండ్ అండ్ గెట్ ఫెమిలరైజ్డ్ విత్ ది గివెన్ సెట్ ఆఫ్ టాపిక్స్ ఇన్ అగ్రికల్చర్, ఫైనాన్స్ అండ్ జనరల్ డొమైన్స్. ఫ్రెండ్స్, మనకి ప్రాజెక్ట్స్ ఉంటాయి. అవి ఏమంటే అగ్రికల్చర్, ఫైనాన్స్ అండ్ జనరల్ డొమైన్స్. వీటిపైన మన రిలేటివ్స్తో కావచ్చు, మన ఫ్రెండ్స్తో కావచ్చు, మన బ్రదర్స్తో కావచ్చు, మన సిస్టర్తో కావచ్చు, మనము లైవ్లో అంటే రికార్డింగ్ చేయాలన్నమాట. ఆ 3 టాపిక్స్ గురించి సలహాలు తీసుకుంటూ మంచిగా అంటే అగ్రికల్చర్ పైన, ఫైనాన్స్ పైన, జనరల్ డొమైన్స్ పైన మన ఓన్గా మనమే టాక్ చేస్తూ అది రికార్డింగ్ చేసి వాళ్ళకి మనం పంపించాలి. అది మనం కరెక్ట్గా చేసామనుకో, అప్పుడు వాళ్ళకి చెప్పినట్టు వాళ్ళ 3 ప్రాజెక్ట్స్ పైన రికార్డింగ్ అనేది మనము అంటే గుడ్ థింగ్స్ అంటే మంచిగా రికార్డింగ్ చేసి పంపించామంటే మనకు ఆ రికార్డింగ్కు మనకు మనీ వస్తాయి. అంటే ఎవ్రీ 1 అవర్కు అలా మనము డిఫరెంట్గా 1 అవర్కు మనకు 1 అవర్ మనకు ప్రాజెక్టు వాళ్ళు సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ప్రాజెక్ట్ ఇస్తారు. అది 1 అవర్ ప్రాజెక్ట్ ఇచ్చారనుకోండి, మనం కంప్లీట్ చేసి పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే సెకండ్ కాన్సెప్ట్ ఇస్తాడు, మళ్ళీ సెకండ్ ప్రాజెక్ట్ ఇస్తాడు. అది కూడా మంచిగా ఉందంటే థర్డ్ కాన్సెప్ట్ అంటే థర్డ్ ప్రాజెక్ట్ ఇస్తాడు. ఆ విధంగా అయితే మనం డైలీ 900 రూపీస్ అంటే ఎన్ని అవర్స్ చేస్తే అన్ని 900 రూపీస్ అయితే మనం ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ అప్లై చేసుకునే విధానం చూస్తే మీకు డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై నౌ అని ఉంది. బట్ దాని మీద ఎవరు క్లిక్ చేయకండి. నేను డైరెక్ట్గా లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. ఫ్రెండ్స్, మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి కింద ఈమెయిల్ ఐడి ఇచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేశారంటే మిగతాది ఓపెన్ అవుతుంది. ఒకసారి చూసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. బట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనం అప్లై చేసే ముందు ఇక్కడ మనకి కొన్ని స్టార్ సింబల్స్ ఇచ్చారు ప్రతి దానిపైన. ఈ స్టార్ సింబల్స్ మాత్రమే మనం ఫిల్ చేయాలి. అది చేయడం స్టార్ సింబల్స్ లేని వాటికి మనం పెట్టొచ్చు అంటే పెట్టొచ్చు ఫ్రెండ్స్. బట్ తెలియని దాని గురించి మీరు రిస్క్ తీసుకొని అక్కడ ఉన్నది లేనట్టు ఇచ్చేస్తే మీకు రిస్క్ అవుతుంది. ఎందుకంటే అది అప్లై కాదు. ఒకవేళ అప్లై అయినా మీరు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఒకసారి అయితే ఇక్కడ చెక్ చేసుకోండి. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నెంబరు, కమ్యూనికేషన్ అడ్రస్, నేమ్ ఆఫ్ ది నేటివ్ ప్లేస్ డిస్ట్రిక్ట్, అలాగే పిన్ కోడ్ నేటివ్ ప్లేసు, హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ యూ స్టేడ్ ఇన్ నేటివ్ ప్లేస్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ నేటివ్ ప్లేస్లో ఉంటున్నారు. ఇక్కడ నేమ్ ఆఫ్ యువర్ కరెంట్ ప్లేస్ డిస్ట్రిక్ట్, అలాగే పిన్ కోడ్ యువర్ కరెంట్ ప్లేస్, సిన్స్ హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ బీన్ స్టేయింగ్ ఇన్ కరెంట్ ప్లేస్. ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కరెంట్ ప్లేస్లో ఉంటున్నారు. అలాగే మదర్ టంగ్, మనది తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, తమిళ్ అయితే తమిళ్, కన్నడ అయితే కన్నడ, ఏదైతే అది. ఇక్కడ
కింద డిజిగ్నేషన్ ప్రజెంట్గా ఏదైనా వర్క్ చేస్తుంటే దాని గురించి సరే, లేకుంటే ఎన్ఏ ఆర్గనైజేషన్ అది కూడా అంతే. ఇక్కడ పుట్ యువర్ CV లింక్ ఫ్రెండ్స్, అంటే అప్డేట్ రెజ్యూమ్. అది మీరు ఆల్రెడీ ఫస్ట్ గూగుల్ డ్రైవ్లో అయితే పెట్టుకోవాలి. అక్కడ నుంచి లింక్ చేసి మనం ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. అది ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వాలి ఫ్రెండ్స్. అది ఎనీ డిగ్రీ ఎనీ డిప్లొమా చేసిన వాళ్ళు, సార్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కంపల్సరీగా మీ దగ్గర ఉంటుంది పాన్ కార్డ్. ఉన్నా కూడా ఇవ్వలేదంటే అది మీరు షార్ట్ లిస్ట్లో ఉండరు. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు అలాంటి వాళ్ళకైతే పాన్ కార్డ్ ఉండదు మ్యాక్సిమం. ఇప్పుడు మనం డిగ్రీ అయిపోయిన వాళ్ళకి పాన్ కార్డ్ ఉంటుంది. లేని వాళ్ళు ఎన్ఏ ఇవ్వండి, ఉన్నవాళ్ళు ఇచ్చేసేయండి. ఇలా వాట్ అకార్డింగ్ టు యూ మేక్స్ యువర్ బెస్ట్ ఫిట్ ఫర్ దిస్ టాస్క్ ఆఫ్ రికార్డింగ్స్ అక్కడ ఆన్సర్ ఇచ్చేసేయండి మీరు రాసి. ప్లీజ్ చూజ్ ది ప్రిఫర్డ్ లాంగ్వేజ్. ఇక్కడ మనం తెలుగు అని ఇస్తున్నాం. ఇక్కడ ఒక టాస్క్ అడుగుతున్నారు దాని గురించి. అలాగే ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ది జాబ్ విచ్ పిన్ కోడ్ యూ విల్ క్యారీ అవుట్ ది టాస్క్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసి కామెంట్స్ ఏదైనా ఉంటే రాసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేశారంటే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.